హైదరాబాద్ మలక్పేట్లోని ఓ నగల దుకాణంలో దోపిడీ జరిగింది. మధ్యాహ్నం అక్బర్బాగ్లోని కిస్వా జ్యువెలరీస్లోకి చొరబడ్డ దుండగులు ఆ సమయంలో షాప్లో ఉన్న యజమాని కొడుకు సజాబుర్ రెహమాన్పై కత్తితో దాడి చేశారు. చంపేస్తామని బెదిరించి 25 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ సజాబుర్ రెహమాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుండగులు దాడి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డయ్యాయి. దుండగులు ముఖాలకు మాస్కులు ధరించినట్టు చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు. వాళ్ల మాట తీరును బట్టి ఉత్తరాదికి చెందిన వాళ్లై ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఈస్ట్ జోన్ డీసీపీ జానకి దరావత్ పరిశీలించారు. నిందితులకు సంబంధించిన ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. హైదరాబాద్ మలక్పేట్లోని ఓ నగల దుకాణంలో దోపిడీ జరిగింది. మధ్యాహ్నం అక్బర్బాగ్లోని కిస్వా జ్యువెలరీస్లోకి చొరబడ్డ దుండగులు ఆ సమయంలో షాప్లో ఉన్న యజమాని కొడుకు సజావుర్ రెహమాన్పై కత్తితో దాడి చేశారు. చంపేస్తామని బెదిరించి 25 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. తీవ్రంగా గాయపడ్డ సజావుర్ రెహమాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దుండగులు దాడి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డయ్యాయి. దుండగులు ముఖాలకు మాస్కులు ధరించినట్టు చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు. వాళ్ల మాట తీరును బట్టి ఉత్తరాదికి చెందిన వాళ్లై ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఈస్ట్ జోన్ డీసీపీ జానకి దరావత్ పరిశీలించారు. నిందితులకు సంబంధించిన ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. హైదరాబాద్ మలక్పేట్లో నగల దుకాణంలో దోపిడీకి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. పాత బస్తీలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఈ ఘటన చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్పేట్ అక్బర్బాగ్లోని కిష్వా జ్యువెలరీ షాప్లో గుర్తు తెలియని దుండగులు ముగ్గురు ఎంటర్ అయ్యి జ్యువెలరీ షాప్లో ఉన్న సుమారు 25 తులాల బంగారు ఆభరణాలు తస్కరించి ఇక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. అయితే సరిగ్గా మధ్యాహ్నం 1:30 ఆ గంటల ప్రాంతంలో షాప్లో యజమాని రెహమాన్ ఉండగా ఒక వ్యక్తి లోపలికి ఎంటర్ అయ్యాడు మాస్క్ ధరించి. అతను ఒక చైన్ కావాలని యజమాని అడగా అతను చూపిస్తున్న క్రమంలో లోపలికి మరొక 2 వ్యక్తులు ఎంటర్ అయ్యారు. మొత్తంగా 3 వ్యక్తులు ఎంటర్ అయ్యి ఒకేసారి మూకుమ్మడిగా కత్తితో యజమాని రెహమాన్ పై దాడికి పాల్పడ్డారు. గొంతుపై సుమారు 15 కుట్లు అతనికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అతను ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇక 1:30 గంటల ప్రాంతంలో కిష్వా జ్యువెలరీ షాప్ లో 3 దుండగులు షైన్ బైక్ పై వచ్చి ఇక్కడ నుంచి నేరుగా గోల్డ్ ఆర్నమెంట్స్ చోరీ చేసిన తర్వాత ఈ కుడివైపు మనం చూస్తా ఉన్నాం. ఇది అక్బర్బాగ్ కాలనీ అంటారు. ఈ అక్బర్బాగ్ మలక్పేట్లోని అక్బర్బాగ్ ఇదే ప్రాంతం గుండా వీరు ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఘటన జరిగినప్పుడు వెంటనే యజమాని రెహమాన్ ఆ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆ బ్లడ్ స్టెయిన్స్ మధ్యలోనే అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 100 డయల్ ద్వారా పోలీసులు వచ్చారు. అలాగే క్లూస్ టీమ్ కూడా ప్రస్తుతం అయితే సంఘటన స్థలంలో ఉంది. ఇక ఈస్ట్ జోన్ డీసీపీ జానకి కూడా ప్రస్తుతం క్రైమ్ సీన్ విజిట్ చేశారు. ఏ విధంగా ఈ చోరీ జరిగిందనేది ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ కొనసాగుతుంది. మనం చూడొచ్చు కిష్వా జ్యువెలరీ షాప్ ఇది చాలా రద్దీగా ఉంటుంది. పాత బస్తీలోని మలక్పేట్ అలాగే ఇది అక్బర్బాగ్ ప్రాంతం అంటారు. ఈ ప్రాంతంలో మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన అనేది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది, సంచలనంగా మారింది. 3 గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మాస్క్ ధరించి లోనికి ఎంటర్ అవడం, కౌంటర్ లో ఉన్న సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు ఇక్కడ నుండి వీరు చోరీ చేసి ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు కిష్వా జ్యువెలరీస్ యజమాని ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఇది ఎలా జరిగింది? అసలు మీకేమైనా అనుమానం ఉందా ఎవరిపైన గతంలో? అనుమానం అయితే ఎవరి మీద లేదు. ఐ థింక్ నేను అనుకుంటాను ముందు వాళ్ళు వచ్చి సర్వే చేసుకెళ్లారు. అబ్బాయి ఎక్కడ ఉంటాడు మార్నింగ్ పూట అని వాళ్ళు సర్వే చేసుకొని ప్లానింగ్తో వచ్చారనుకోండి. ఒక ప్లానింగ్తో చేసుకొని వచ్చారు. అది ఉంది. ఇక్కడ వాళ్ళు కనిపించడం లేదు. వాళ్ళ భాషతో బయట వాళ్ళు కనిపిస్తున్నారు. బిహారియా
యూపీ వాళ్ళు కనిపిస్తున్నారు వాళ్ళ భాషతోటి. ప్రస్తుతం అయితే ఇటు చాదర్ఘాట్ పోలీసులు, ఈస్ట్ జోన్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, అలాగే ప్రస్తుతం అయితే ఈ కేసులోనే ఎంటైర్ ఎపిసోడ్ అంతా అంటే ఎంట్రీకి సంబంధించి కావచ్చు, అలాగే ఎగ్జిట్ సంబంధించిన సీసీ కెమెరాలు పరిశీలిస్తా ఉన్నారు. అన్ని పోలీస్ స్టేషన్స్ కూడా అలర్ట్ చేశారు. ప్రస్తుతం అయితే సీసీ కెమెరాలు అనేది ఈ కేసులో చాలా కీలకంగా మారాయి. వారంతా కూడా ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారు లాంగ్వేజ్ నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ లో ఉంది. అలాగే వారు ముగ్గురు కూడా మాస్క్ ధరించి వారు లోన్కి ఎంటర్ అయ్యారు. కాబట్టి ప్రస్తుతం అయితే పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ సేకరించారు క్లూస్ టీమ్స్. ప్రస్తుతం అయితే పోలీసులు చాదర్ఘాట్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఎవరైతే రెహమాన్ ఉన్నాడో అతనికి మెడకు సుమారు 25 కుట్లు ఏదైతే స్టిచెస్ పడ్డాయో అతనైతే అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటో స్టూడియో.